వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన మందమర్రి జీఎం దేవేందర్. పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి టీజీ భరత్. లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు బుధవారపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంటింటికి వెళ్లి అమలవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. సంవత్సరం రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఓ వ్యక్తి కారు కింద పడి చనిపోయినా పట్టించుకొని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును మంత్రి భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. రెడ్డి రెడ్డి మీరు జరగండి ఏమి మరి అది చెప్పాలా ఏదమ్మా చదవండి, ఏమేమి చేశాను మీరు కూడా చెప్పాలి. చదువుకున్నారు, ఎంతమంది పిల్లలు అక్కడ తీసుకోండి. ఎందుకు రాలేని చెప్పాడు, ఎందుకు చెప్పాడు వచ్చింది అందుకే రాదు. మరి రావాలి. అందరికి నమస్కారం. ఈరోజు స్టేట్ వైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 1 year మా పాలన గురించి ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మినిస్టర్స్ అనుకోండి, ఎమ్మెల్యేస్ అనుకోండి, ఎంపీస్ అనుకోండి, అందరూ కూడా పాల్గొంటున్నారు. సో బేసిక్లీ ప్రజల దగ్గర పోయి మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏం చేశామో ప్రజల దగ్గరికి పోయి చెప్పడము, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం, ఏమన్నా ఏమి ఇస్తున్నాము అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి క్లారిటీగా ఇవి వచ్చినాయి, 1 yearలోనే ఇంత సాధించాము, నెక్స్ట్ ఇంకా 4 years ఉంది మన గవర్నమెంట్, ఇంకా ఎంత సాధించబోతున్నామని వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాం. మెయిన్గా చెప్పాలంటే సంక్షేమ పథకాల్లో పెన్షన్ 4000 ఎక్కడైనా ఉందా, ఏదైనా రాష్ట్రంలో ఉందా? మన దగ్గరలో కూడా ఎవరు ఉండరు. వాళ్ళు పాసిబుల్ చంద్రబాబు గారు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ అయినాయండి అన్ని శాఖల కింద. అదే 10 ఏళ్ళు 14 నుంచి 24లో నాకు తెలిసి 4 లక్షల కోట్లు, అప్రాక్సిమేట్లీ 4.5 lakhs crores అని విన్నాను. మనం 1 yearలోనే 9.5 lakhs crores క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్.
సో అన్నీ చేస్తాము. సంక్షేమ పథకాలు కూడా తల్లికి వందనం ఏదైతే మేము హామీ ఇచ్చామో, ఇంటికిలో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటారో అందరికి ఇస్తామన్నాం, అందరికి ఇచ్చినాము. కొన్ని ఉంటాయి, మేము ఎప్పుడు అందరు అడుగుతుంటారు సార్ అన్నీ అయినాయా అని. 100% మిగతా ప్రీవియస్ గవర్నమెంట్తో చూస్తే 100 times మేము బెటర్గా పర్ఫామ్ చేసాం. వాళ్ళకి బేసిక్లీ అర్హత లేదండి. ప్రజలు చీకొట్టి 11 seats ఇచ్చారు. వాళ్ళు ఈరోజు వచ్చి సంవత్సరం కాలే ఎట్లా గో బ్యాక్ సిబిఎన్ గారు కానీ అసలు ఏం తప్పు చేసినా ఊరికే లేనిది సృష్టిస్తారనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దేర్ పార్టీ. లేని సబ్జెక్ట్ని సృష్టిస్తారు. ఈ మధ్య మీరు చూస్తారు, ఏదో చనిపోతే 1 year బ్యాక్ చనిపోయిన క్యాండిడేట్కి పోయి ఈయన పలకరీయడం. అసలు ఏమైనా అర్థం ఉందా? సబ్జెక్ట్ ఏముంది? మరి ఆయన పోయేటప్పుడు కార్ కింద చనిపోయి ఆయన కార్ కింద చనిపోతే కూడా ఆయనకు పలకరించలే, ఆయన బాడీని పక్కన పడేసి అక్కడికి పోవడం జరిగింది. అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకుంటే రేపు అట్లీస్ట్ ఆ 11 అన్నా మిగులుతాయి, లేకపోతే ఆ 11 కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అపోజిషన్ ఎట్లా పనిచేయాలనేది ఆయనకి ఇంతవరకు తెలియలేదు. ఆయనకు అర్థం ఎంతసేపు రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే మాటలు, లేనిది సృష్టించడము చాలా అన్యాయం ఉంటుంది. కన్స్ట్రక్టివ్గా ఉండాలండి అపోజిషన్. ఏదన్నా అడుగుతుందే అది చేసే విధానము, చెప్పే విధానం ఉంటుంది. ఏది చేయలే అనేది చెప్పడం అనేది చాలా అన్యాయం. అది ఇన్ని చేసినాము అని నేను చెప్తున్నాను. అన్నా క్యాంటీన్లను ఎవడికి కడుపుకు కొట్టినట్టు? లాస్ట్ టైం ప్రభుత్వం 5 ఏళ్ళు అన్నా క్యాంటీన్ తీసేస్తే ఎవడికి కొట్టినట్టు? ప్రజలకి. ఆయనకు అది ఒక సాడిజం. 5 రూపీస్తో ఇస్తున్నారు. ఒకసారి అంటే దాదాపు 450 రూపాయలు ఖర్చు అయ్యేది, అది కూడా తీసేసిన ఆయన. అంటే అసలు మెంటాలిటీనే అర్థం కాదు. సో there is some issue with their party and their leader. ఖచ్చితంగా they have to set right, then only వాళ్ళకి అసలు ప్రజలు కూడా ఏమైనా గుర్తించేదానికి అవకాశం ఉంది. లేదంటే వాళ్ళు మందమర్రి సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమర్రి జీఎం దేవేందర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జూన్ నెల బొగ్గు ఉత్పత్తిలో 2,24,000 టన్నులు లక్ష్యం కాగా 1,53,799 మాత్రమే ఉత్పత్తి చేసి 69% సాధించడం జరిగిందని, దీనికి కారణం కేకేఓసీలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకపోవడమేనని, అలాగే రోజువారీ బొగ్గు ఉత్పత్తిలో టన్నులు సాధించడం జరుగుతుందని, కేకేఓసీలో ఏర్పాటు చేసిన కొత్త కాంట్రాక్టర్ విధానంతో అధిక ఉత్పత్తిని సాధించి టార్గెట్ను చేరుకుంటామని అన్నారు. మనకి మందమర్రి ఏరియాకి సంబంధించి జూన్ 25కి సంబంధించి మనము ఓవరాల్గా మనకి 2,24,000 టన్నుల టార్గెట్కి 1,53,599 సాధించాము. ఓవరాల్గా 69% ఉత్పత్తిని సాధించాము. అండర్గ్రౌండ్ మైన్స్లో చూస్తే 77% సాధించాము. ఓపెన్ కాస్ట్ మైన్లో చూస్తే 65%, అనగా కేకేఓసీలో 65% ఉత్పత్తిని సాధించాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఓబీ మనం అనుకున్నంత తీయలేకపోతున్నాము. తర్వాత ఈ మంత్ జూన్లో మనకి 14 షిఫ్ట్లు కూడా మనము లాస్ అయ్యాము. దాదాపు 101 mm రెయిన్ వచ్చింది కాబట్టి దాంతో 14 రోజులు ఓబీ కూడా తీయలేకపోయాము. దాంతో ప్రొడక్షన్ కూడా కొంచెం హ్యాంపర్ అయిపోయింది. ఓపెన్ కాస్ట్ మైన్లో రాబోయే కాలంలో మనము కొత్త కాంట్రాక్ట్ కూడా వేసుకోవడానికి ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేశాము. కొత్త కాంట్రాక్ట్ వస్తే మనకి ఓబీ ఎక్స్కవేషన్ పెంచుకుంటే మనకి ప్రొడక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ మైన్స్లో మైన్ వైజ్ ఈసారి వీక్లీ ప్రతి ఒక్క మైన్ని క్రిటికల్గా రివ్యూ చేస్తున్నాము. వారికి కావాల్సిన ఎస్డిఎల్కి సంబంధించిన స్పేర్స్ కానీ, టబ్స్ కానీ, తర్వాత హాలర్ బ్రేక్ డౌన్స్ కాకుండా చూసుకోవడానికి, తర్వాత యాబ్సెంటిజం తగ్గించుకోవడానికి మనము అధికారులతోటి, యూనియన్ నాయకులతోటి మనం ఫాలో అప్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి KK5లో మనకి 5 SGLs నడపాలి. కాస్పేట్ 1 ఇంక్లైన్లో 6 SGLs నడపాలి. కాస్పేట్ 2 ఇంక్లైన్లో 5 SGLs, మొత్తము 16 SGLs నడపాలి. కానీ మనం యావరేజ్గా చూస్తే మనకు 10.7 కోల్ కటింగ్ డ్రిల్స్ పెడుతూ 12 SGLs యావరేజ్గా నడుపుతున్నాము. దాంతో సుమారుగా 5 దానికి ప్రణాళికలు చేస్తున్నాము. సో ఇప్పుడు ఫుల్ ఫేజ్ వచ్చింది కాబట్టి డైలీ 15 మీటర్ల ప్రోగ్రెస్ అచీవ్ చేస్తే మనకు అక్కడ 300 టన్నుల 350 టన్నుల ప్రొడక్షన్ రావడానికి ఆస్కారం ఉంది. సో అవుట్ బై సిస్టమ్ కూడా మనకు దాదాపు సర్ఫేస్ మీదకి రావడానికి మనకు కన్వేయర్ లెంత్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని కూడా ఫేజ్డ్ మేనర్లో కన్వేయర్ బ్రేక్ డౌన్స్ కూడా అవాయిడ్ చేసి అవుట్ బై సిస్టమ్ ఏం బ్రేక్ డౌన్స్ కాకుండా మెయింటైన్ చేస్తున్నాము.
ఇట్లాగే మనకు యాబ్సెంటిజం, తర్వాత ఎస్డిఎల్స్ డిప్లాయ్మెంట్, తర్వాత ఈ స్పేర్స్, తర్వాత మోర్ టబ్స్, ఈ రంగాల్లో స్పెషల్ ఫోకస్ వీక్లీ ఒక మా అండర్గ్రౌండ్ మైన్ రివ్యూ చేస్తూ మనము అండర్గ్రౌండ్ మైన్లో దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు 300 టన్నులు అధిక ఉత్పత్తి వస్తుంది. ఇంకా దాన్ని అండర్గ్రౌండ్ నుండి 2500 టన్నులు ప్రొడ్యూస్ చేయడానికి కొత్త టబ్స్ తెప్పిస్తున్నాము. ఇటువంటి అన్నీ ఫాలో అప్ చేస్తూ మోటివేషన్ కూడా చేస్తూ కార్మికులు, అధికారులు, తర్వాత ఉద్యోగుల సహాయ సహకారాలతోటి మనము అండర్గ్రౌండ్ అవుట్పుట్ 100% సాధించడానికి, తర్వాత కేకేఓసీలో కూడా కొత్త కాంట్రాక్ట్ వేస్తే మనకి 100% ఓబీ ఎక్స్కవేట్ చేస్తే దానికి 20 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము. డెఫినెట్గా ఇప్పుడున్న 67%ని 100% తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ మాన్సూన్లో కూడా మనకి పంపింగ్ అరేంజ్మెంట్ ఒకటి చేసుకున్నాము. అక్కడ క్వారీలో మనకు 6 పంపులు నడుస్తున్నవి, బోర్వెల్స్ ద్వారా కూడా మనకి 6 పంపులు ఉన్నవి. సో వర్షాకాలంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంపింగ్ అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో కేకే ఫ్లయింగ్ ప్లైన్లో మనకి అండర్గ్రౌండ్ నుండి పంపింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి చెత్తలాపూర్లో మనము 3 బోర్హోల్స్ వేసుకొని అక్కడ 2000 GPM పంప్స్ కూడా కమిషన్ చేస్తున్నాము. దాని ద్వారా కాలనీకి కూడా వాటర్ సప్లై చేస్తున్నాము. మిగతా కాస్పేట్ టూయింగ్ ప్లాన్లో కూడా అడ్వాన్స్ ప్లానింగ్ చేసి శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక 1.5-2 ఇయర్స్ కాలంలో శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి, తర్వాత కాస్పేట్ వన్నింగ్ ప్లాన్లో కాస్పేట్ 1A సెక్షన్లో తొందరగా మ్యాండేటింగ్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ కూడా శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి టెండర్ వేసాము. 1A సైడ్ కూడా మనకు శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు వర్కింగ్ ప్లేసెస్ కూడా బాగుంటుంది. అక్కడ ఒక 2 కొత్త ప్యానల్లో కూడా పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇన్స్పెక్టర్ గారితో మనం ఫాలో అప్ చేసాము. మనకి 3S13 ప్యానల్, 3S12 ప్యానల్ కూడా. అదేవిధంగా మనకి కేకేఓసీలో ఒక ప్రాసెస్డ్ ఓబీ ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన ఒక 2 టిప్పర్స్ తీసుకొస్తే మనకు పిఓబీ ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాము. ఇక్కడ పిఓబీ ప్లాంట్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెళ్లే మార్గంలో ఓ పసిపాపతో కుటుంబం నిరీక్షిస్తోంది. ఆగిన సీఎం వారితో మాట్లాడారు. మా పాపకు మీరే పేరు పెట్టాలంటూ చంద్రబాబు గారి చేతుల్లో పెట్టారు. మొదటి అక్షరం ఏముండాలని సీఎం అడగగా ఎస్ అక్షరం వచ్చేలా పెట్టండి వారు చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకొని పాపను ముద్దాడి షరీన్లు ప్రశస్త అని నామకరణం చేశారు. పాపకు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టారంటూ తల్లి అశ్విని, మేనమామ సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. Hai, Terlena. Hai, Terlena. Terlena. Itu dulu apa? Tahun Siplon. Tentu. Mungkin భవిష్యత్తు ఉండాలి. రామచంద్రరావు ఒక మిసైల్. కిషన్ రెడ్డి, నేను, లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని ట్రోల్ చేశారు. మోడీ పీఎం అయ్యాక కూడా ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి ఏంది అని ట్రోల్ చేశారు. కానీ రామచంద్రరావు ఒక మిసైల్ అని బండి సంజయ్ అన్నారు. చాలా మంది ట్రోల్ చేస్తుంటారన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు. నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలా మంది ట్రోల్ చేసిన నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భం కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి
చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఇవాళ. ఒక మిసైల్ అనే రామచంద్రరావు గారు, ఒక మిసైల్. సౌమ్యుడిని కావచ్చు, మెత్తటోడిని కావచ్చు, యుద్ధం అంటే కత్తి తీసుకొని రెడీ ఉంటా అని కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సౌమ్యుడు కావచ్చు, మెత్తటోడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవనుగానే ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్డులు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాను మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, నెలకు 2,750 కోట్ల పింఛన్ల కోసం ఖర్చు, 4,000 వృద్ధాప్య వితంతు పెన్షన్ 6,000, దివ్యాంగ పెన్షన్ 10,000, డయాలసిస్ రోగులకు 15,000, మంచానికి పరిమితమైన వారికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటోమేటిక్ గా భార్యకు వితంతు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ 2 చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఈరోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3,000 రూపాయలు చేశాను. 5 ఏళ్ళు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు అంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ దీనస్థితిలో ఉన్నానంటూ నటి పాకిజ చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెలించిపోయారు. ఆమెకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు 2 లక్షల చెక్కును అందించారు. తనకు సహాయం అందించిన పవన్కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె, చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకిజ. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను, తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే, నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం.
మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ. కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం. ప్రభుత్వం వాటా ఎంత, పరిశ్రమ వాటా ఎంత అనేది ముఖ్యం కాదు, కోటి రూపాయలు ఇవ్వడం ముఖ్యం. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని సాక్షి పత్రికపై ధ్వజమెత్తిన జేసీ. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాడంటూ దుష్ప్రచారం చేసిన సాక్షి పత్రికపై జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు విసిరారు. ఉన్నది ఒక పత్రిక, పైగా వైఎస్ఆర్సీపీ అనేది పొలిటికల్ పార్టీనా అంటూ ఫైర్ అయ్యారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మునిగిపోయే నావా అని, అందులోని చేరాలని ఎవరు అనుకోరని ఆయన అన్నారు. చెప్పండి, ఏంటి చేయాలి? అది ఒక పార్టీని మీరు అనుకుంటున్నారా? గన్మెన్ లేకుండా తిరుగుతున్నాం నేను నా కొడుకు. ఎందుకు పబ్లిక్ సరిపోదు, ఇష్టపడదు. ఈరోజు మనం అంటానే మాటలు, నేను జగన్ కూడా మన జగన్ ఆ మాటలు అనద్దు దయచేసి, ఒప్పుకోరు. మాధవ బాంబులు చూడలేదన్న ఆయన, నువ్వు కొడవలు చూడలేదన్న ఆయన మీ హయాంలో. ఇప్పుడు ఉన్నాయా బాంబు? ఇప్పుడు కొడవలు ఉన్నాయా? ఎందుకు లేవు? అసహించుకుంటారు. ఇంకా నువ్వు కోపాలు అంటాను బలి అంటే కూడా ఎవరు ఇవ్వడంలే. నేనేదో రఫా అన్నానండి. ఎందుకన్నానంటే పద్ధతి బాగలేదని అన్నాను, కానీ వద్దు రఫా అంటే నేను కూడా ఉన్న ఊళ్ళో ప్రమాణం దేవుడితోడు నా పిల్లలతోడు. ఈరోజు నో లీడర్ ఇన్ ద విలేజ్. నేను రోజు చెప్తున్నా మా వాళ్ళకే, స్టోర్ సరిగా పంచాల్సిందే, అంగన్వాడీ చూడాల్సిందే, పనికి ఆహారం చూడాల్సిందే, లేకపోతే దాంట్లోనే మనం మైనస్. ఎవరు ఏది ఒప్పుకోరో మీరు పోండి, నేను పార్టీగా పోండి, నేను వద్దు, డ్యూటీ. సిగాచి కంపెనీ నుండి తెలంగాణ ప్రభుత్వం పైసలు తిన్నది. శిథిలాల కింద మా వాళ్ళ శవాలు ఉన్నాయి. కంపెనీ వాళ్ళు వాటిని బయటకు తీయడం లేదు. ప్రభుత్వం పైసలు తీసుకొని కంపెనీని ఏం అనడం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మా వాళ్ళను కోల్పోయాం. రేవంత్ రెడ్డి వరస్ట్ సీఎం. కేసీఆర్ ఉన్నప్పుడు కంపెనీలో అన్ని చెకింగ్స్ జరిగేవి. తెలంగాణ సీఎం ముర్దాబాద్, తెలంగాణ పోలీస్ ముర్దాబాద్ అంటూ ఆవేదన తెలిపిన సిగాచి కార్మికులు. तुम्हारा तेलंगाना सीएम को बुलाओ। लौड़ के गया इधर का आदमी कितना मर गया, क्या कर गया, क्या दिया दे दिया, क्या दे दिया, न्यूज पे कितना दिखा रहा है, आदमी कितना मर गया, कितना चला गया, क्या दे दिया है, रात को क्या क्या दे दिया, बजे तक मैं पूछ रहा हूँ क्या दे दिया हो तेलंगाना। कितना पैसा पहले केसीआर था, अच्छा था, जब से साला ये सीएम आया है मालिक चौथ है,
मैं बोल रहा हूँ केसीआर के बाद ये सीएम जब से आया है है ये सारा कभी भी आदमी का पर्सन नहीं दुखता है। मैं बोल रहा हूँ मेरा कंपनी में बहुत आदमी अभी भी मर चुका है। अभी भी तुम कंपनी में हमारा ढूंढ लिया, मेरा आदमी अभी तक नहीं मिला अभी तक आदमी नहीं मिला हमारा, अभी तक आदमी हमारा ये नहीं मिला, अभी तक एक आदमी अभी तक नहीं मिल रहा है, अभी तक नहीं मिला। हर जगह हर कंपनी ढूंढ लिया, कंपनी रात भर हम लोग रात भर कंपनी क्या इधर हम लोग क्या आदमी के लिए क्या बोल रहा है। ये सीएम है, तेलंगाना का सीएम है, लौड़ है, तेलंगाना का सीएम है ना, लौड़ है, बोला मेरे को। आदमी सब गया, तेलंगाना का सीएम है, ये आदमी सब कहाँ गया। अपना स्टेट में चलो, अपना सीएम को दिखाएगा, अपना स्टेट में चलो, अपना सीएम अगर सामने तुम्हारे सामने खड़ा नहीं होगा तो मेरे को बोलो, मैं जान दे देगा तुम लोग के सामने। तुम्हारा सीएम है, तेलंगाना का सीएम है, कुछ नहीं, कोई भी प्रशासन आया उठाना साले को बामू को उठाना कंपनी में मान गया भी आएगा तो साला तुम्हारा सीएम यही देखता है। देखो अपना अपना लाभ केसीआर संस्था अभी तक लाभ नहीं दिया हमारा, अभी तक नहीं लाभ नहीं दिया हमारा, कहाँ गया हमारा लाभ। ये साला कहाँ गया से नाका साला आया, नाका वो नाका साला मार हमारा आदमी कहाँ गया। साला नाका तो प्रशासन लगा हुआ है, प्रशासन नहीं मिला तो तुम लोग दफना दिया आदमी को, किसी मिट्टी में दे दिया आप लोग, तब कहाँ गया और आदमी। झुट्टों का सेफ्टी लगाए, सेफ्टी लगाएगा तो उसको भी टांग तोड़ देंगे आप। हमारा आदमी अभी तक नहीं मिला, अभी तक आदमी हमारा नहीं। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.